అలా దోశలుగా 4 పూలు పట్టుకోండి, అలా పెట్టేయండి. పుష్పం భూయా అలా పట్టుకోండి. చంద్రకోవడానికి ఓం సుముఖాయ నమః, మనసులో ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగన్నకాయ నమః, ఓం లంబోధరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతువే నమః, ఓం ధూమకేతువే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశ నామ పుష్ప పూజాం సుముఖాయ నమః, ఓం విరాట్ రూపాయ నమః, జ్యోతిర్మయాయ నమః, ఓం శ్వేత ఓం మహాదేవాయ నమః, భుజ నమః నమః, అగ్రపూజితాయ నమః, ఓం గం గణపతే నమః. పూజాం సమర్పయామి. చెప్పండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మీ మనస్సులో ఉన్న కోరిక తొలచుకుని ఆ యొక్క అమ్మవారు అయ్యవారికి అనుగ్రహం కలగా మనసుగా నమస్కారం చేసి మీ చేత ఏదైతే పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలు గణపతిగా ఉంచండి. పుష్పపూజాం సమర్పయామి. పరిమళ ధూపం దేవుని స్మరించుకున్నాక మనం ఏ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఇప్పుడు కుసుమహన్నాథ లీలా కళ్యాణం కంటే ప్రారంభానికంటే ముందు గణపతి దేవుణ్ణి మనం ఆరాధించుకున్నాం.